నమస్తే, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. ఒక్కొక్కరికి దాని మీద ₹1 లాభం. ఒక పెద్ద హాల్ నిండా జనం. ₹2కే బ్రేక్ఫాస్ట్ అని ప్రకటించారు రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ. దీంతో జనం బారులు తీరారు. మధ్యాహ్న భోజనం ₹1కే అంటూ మరో ఆఫర్. జనం థ్రిల్ అయ్యారు. క్యూ పెరిగింది. అంతలోనే మరో ప్రకటన, డిన్నర్ ₹1/2కే. ఈసారి జనం ఎగబడ్డారు. అదిరిపోయే స్వీట్ పావలాకే. ఇక జనం తోపులాటకు దిగారు. అందరికీ కడుపు నిండా అన్నీ పెట్టారు. చివరికి అసలు ప్రకటన వచ్చింది. టాయిలెట్ వెళ్తే ₹1250. రిలయన్స్ జియో ఆఫర్ ప్రకటించిన తర్వాత సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారంలోకి వచ్చిన జోక్ ఇది. రిలయన్స్ మార్కెటింగ్ స్ట్రాటజీ చాలా దగ్గరగా ఉన్న జోక్ ఇది. కర్లో దునియా ముఠీమే, ప్రపంచం అరచేతిలో అనే ఆకర్షణీయ నినాదంతో మొబైల్ మార్కెట్ మీద పడిపోయింది రిలయన్స్ గ్రూప్. 15 ఏళ్ల క్రితం అదొక సంచలనం. మార్కెట్ ని కబ్జా చేసే ప్రయత్నంలో ఉండగానే పెద్ద ఆయన పోయాడు. అయ్యే 4 ఆకులు చదివితే కొడుకు 40 ఆకులు చదివాడు. ఈసారి భారీగా వచ్చింది. మార్కెట్లోకి రావటం కాదు, మార్కెట్ మీద పడిపోయింది. పక్కవాడు ఊపిరి తీసుకోలేనంతగా విరుచుకుపడింది. కళ్ళు తిరిగిపోయే ఆఫర్లు. ఉచితం అంటే ఆయాసంతో పరుగులు తీసే జనాన్ని ఉరుకులు పెట్టించింది. లాంచింగ్ తోనే 5% మార్కెట్ ను కొట్టేసింది రిలయన్స్ జియో. ఏడాది చివరి నాటికి సగానికి పైగా గుప్పెట పట్టాలని చూస్తోంది. రిలయన్స్ డిజిటల్ స్టోర్స్ దగ్గరికి వెళ్తే కనుక క్యూలు కట్టేసేసి రోజుకి 50 సిమ్స్ మాత్రం ఇస్తామని చెప్పినా కానీ అక్కడ నిలబడేసి టోకెన్స్ తీసుకొని మరి సిమ్ములు తీసుకునే పరిస్థితి మనకు కనపడుతుంది. ఖచ్చితంగా ఫ్రీ కాల్స్, ఫ్రీ అన్లిమిటెడ్ SMS డేటా అనే వాటిని బేస్ చేసేసుకొని ఒకవేళ ఫర్దర్గా మనకి January 1 తర్వాత అయినా కానీ మనకి ఓన్లీ వాయిస్ కాల్స్ ఛార్జీ ఉండదని చెప్పేసి అనే కారణాల వలన చాలా మంది జియోని పట్ల ఆసక్తి చూపిస్తూ ఉన్నారు. ఆల్రెడీ ఇప్పటికే చాలా మంది పోర్టింగ్ కూడా పెట్టున్నారు. ఆల్రెడీ వాళ్ళు వాడుతున్న నెంబర్ని వేరే రిలయన్స్ జియో నెంబర్కి పోర్టింగ్ పెట్టడం కూడా మనం గమనించవచ్చు. ఎంత మాట్లాడినా ఫ్రీ, ఎంత డేటా వాడినా ఫ్రీ, ఎన్ని SMSలు పంపించినా ఫ్రీ, ఎన్ని పాటలు డౌన్లోడ్ చేసుకున్నా ఫ్రీ, ఎన్ని వీడియోలు అప్లోడ్ చేసినా ఫ్రీ. రాజకీయ నాయకులు కూడా ఇవ్వలేని రేంజ్ లో ఉచిత హామీలు గుప్పించింది. పండగ రోజు పొరపాటున SMS పంపిస్తే ₹2 దోచేసే టెలికాం ఆపరేటర్లున్న ఈ రోజుల్లో అన్ని ఫ్రీ 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 అంటూ కొత్త దందా మొదలుపెట్టింది రిలయన్స్. అసలు ఇలాంటి ఆఫర్లు ఉంటాయా అని చేతిని గిల్లి చూసుకుంటున్నారు వినియోగదారులు. జియో సిమ్ కోసం పరుగులు తీస్తున్నారు. ఇన్నాళ్లు కట్టిన డబ్బులకే డేటాను, వాయిస్ కాల్స్ ను కొద్దిగా ఇస్తూ వచ్చే టెలికాం ఆపరేటర్లున్న దేశంలో అన్ని అన్లిమిటెడ్ అండంతో పరుగులు పెడుతున్నారు. ఒక్కో స్మార్ట్ ఫోన్ లో చేరుతూ వామనుడిలా ఎదుగుతోంది రిలయన్స్ జియో. సినిమాలు వస్తాయి ఇందులో నుంచి. ప్రపంచంలో జరుగుతున్నటువంటి ప్రతిదాన్ని కూడా మీరు యూట్యూబ్ కానీ దీని కానీ డౌన్లోడ్ చేసుకోవచ్చు. వీటన్నిటికీ కూడా ఎంతో తక్కువ ధరతో ఇస్తామని చెప్తున్నారు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇన్కంబెంట్స్ అంటే వోడాఫోను, ఎయిర్టెల్, ఐడియా సెల్యులర్ ఆల్రెడీ 4G ఇస్తుంది అనమాట అండి. ఆ మార్కెట్లోకి ఛేదించి వెళ్ళాలంటే పద్మవ్యూహాన్ని ఛేదించినట్టు అభిమన్యుడు అనమాట అండి. వీళ్ళు తక్కువ ధరతో అందులో ప్రవేశిస్తున్నారు. మొబైల్ వినియోగదారుల్లో 70% మంది స్మార్ట్ ఫోన్ యూజర్లే. వీటిలో ఎక్కువ శాతం 3G సేవలు మాత్రమే ఉన్నాయి. ఎయిర్టెల్, ఐడియా లాంటి టెలికాం ఆపరేటర్లు 4G సేవల్ని అందిస్తున్నా వాటి రేట్లు ముట్టుకుంటే మండిపోయే స్థాయిలో ఉన్నాయి. ఐడియా, ఎయిర్టెల్ వంటి సంస్థలు 3G రేట్లకే 4G సేవలు అందిస్తున్నా సర్వీసులు మాత్రం అంతంత మాత్రమే. వేల కోట్లు పోసి 4G స్పెక్ట్రమ్ కొనుక్కున్న సంస్థలు రిలయన్స్ జియో ప్రకటించిన ఆఫర్ చూసి గుల్మార్గ్ మంచుకొండల్లో చలికోటు లేకుండా ఉన్నవారిలా వణికిపోతున్నాయి. 4G వినియోగదారుల్ని ఆకట్టుకునేందుకు అష్టకష్టాలు పడుతున్న సంస్థలు రిలయన్స్ కొట్టిన దెబ్బతో తల గిరగిరా తిరుగుతోంది. జియో కారణంగా ఇప్పుడు మిగతా సంస్థలకి డూ ఆర్ డే సిచ్యువేషన్ అనేది ఒకటి ఏర్పడిందండి. వాళ్ళు ఇప్పుడు పర్ఫార్మ్ అయినా చేయాలి, లేదంటే పెరిషన్ కావాలి. వాళ్ళ పర్ఫార్మెన్స్ అనేది వాళ్ళ ప్రైస్ పాయింట్ ని బాగా తగ్గించాలి. ఇప్పుడు మీరు చూస్తే ఆల్మోస్ట్ 40% ఆఫ్ ద రెవెన్యూస్ కంటే పైన యాక్చువల్గా మొబైల్ కాల్స్ వల్ల వస్తున్నాయి అనమాట. ఇప్పుడు ఎవరైతే మనకి ఉన్నారో ఎయిర్టెల్, వోడాఫోన్, ఐడియా లాంటివి, అంటే ఒక్కసారిగా 40% ఆఫ్ ద రెవెన్యూ మీకు పోతే ఎలా ఉంటుంది? ఇప్పుడు అలా ఉంది. అలానే మిగతా 60% ఆఫ్ ద రెవెన్యూ డేటాలో కూడా యాక్చువల్గా మీరు బాగా ప్రైసెస్ తగ్గించాల్సిన అవసరం ఏర్పడింది.
జియో అడుగు పెట్టగానే ప్రత్యర్థి కంపెనీలకు చుక్కలు కనిపించడం మొదలైంది. జియో ఆఫర్లను ప్రకటిస్తూ ముఖేష్ మాట్లాడుతుండగానే స్టాక్ మార్కెట్లో భూకంపం వచ్చింది. అప్పటి వరకు కొనసాగిన ర్యాలీకి ఒక్కసారిగా బ్రేకులు పడ్డాయి. టెలికాం రంగ షేర్లు 16,000 కోట్ల రూపాయలు నష్టపోయాయి. ఇండియన్ టెలికాం కంపెనీల్లో 25 కోట్ల మంది కస్టమర్లతో టాప్ ప్లేస్ లో ఉన్న ఎయిర్టెల్ షేర్లు 8.9% పతనమయ్యాయి. ఐడియా 11% నష్టపోయింది. జియోతో ఇబ్బంది ఉంటుందని ప్రత్యర్థి కంపెనీలకు తెలిసినా ఈ స్థాయిలో ఉంటుందని ఎవ్వరూ అనుకోలేదు. మార్కెట్లో అడుగు పెడుతూ ఉండగానే ప్రత్యర్థుల్ని చావు దెబ్బ కొట్టిన రిలయన్స్ ఇప్పుడు దాన్ని కొత్త ఎత్తులకు తీసుకువెళ్లాలని భావిస్తోంది. మనకు రిలయన్స్ జియో పూర్తిగా 90% ఆఫ్ ది యూజర్స్ ని వీలైనంత త్వరగా తన కస్టమర్ బేస్ లోకి తీసుకోవాలని చెప్పేసి ప్రయత్నిస్తుంది. డెఫినెట్ గా వాళ్ళు ఇస్తున్న ప్రైసింగ్ కావచ్చు, లేకపోతే కనుక కొత్త ప్యాకేజెస్, అలాగే ప్రెజెంట్ ఈ పర్టికులర్ January 1 వరకు పూర్తిగా ఫ్రీగా ఇవ్వడం, ఇదంతా పూర్తిగా కస్టమర్స్ ని మిగతా ఆపరేటర్స్ తగ్గించి వాళ్ళ వైపు మళ్లించుకోవడం కోసం చేస్తున్న ప్రయత్నంగా చెప్పుకోవచ్చు. ఏ రంగంలో అడుగుపెట్టినా ప్రత్యర్థుల్ని దారుణంగా దెబ్బతీయటం రిలయన్స్ స్ట్రాటజీ. రిలయన్స్ ఫ్రెష్లను స్టార్ట్ చేసి దేశవ్యాప్తంగా చిన్న దుకాణదారులను దారుణంగా దెబ్బతీసింది. ఇప్పుడు కూడా అదే రూట్ లో మిగిలిన మొబైల్ ఆపరేటర్లను టార్గెట్ చేసి భారీగా ఆఫర్లు ప్రకటించింది. ఇంత తక్కువ టారిఫ్లు ఏ దేశంలోనూ లేవు. సాంకేతికంగా అభివృద్ధి చెందిన జపాన్ లో 1GB 4G డేటా కోసం కనీసం 2,000 రూపాయలు ఖర్చు పెట్టాలి. చైనా, బ్రిటన్, జర్మనీ వంటి దేశాల్లో కూడా 1GB డేటా 1,000 రూపాయలకు పైనే ఉంది. అమెరికాలో కనీసం 700 రూపాయలు ఖర్చు అవుతుంది. భారత్ లో కూడా ఇప్పటి వరకు 300 ఖర్చు చేయాల్సి వస్తోంది. ప్రపంచవ్యాప్త డేటా ధరలతో పోలిస్తే భారత్ లోనే తక్కువ ధరకు దొరుకుతుంది. ఇప్పుడు రిలయన్స్ ఏకంగా 50 రూపాయలకే 1GB 4G డేటా అందించడం బిజినెస్ పరంగా చాలా కష్టమైన వ్యవహారం. అయినా సరే రిలయన్స్ తన జియోతో ఆ సాహసం చేసింది. ఆఫర్ ప్రకటించడం వరకు ఓకే, దీన్ని చివరి వరకు కొనసాగిస్తుందా అంటే సందేహమే. స్టోరీ బోర్డులో షార్ట్ బ్రేక్.